న్యూస్ కి స్వాగతం. విశాఖ గాజువాక నాటు తుపాకీ పేలి కడవాల పైడిరాజు మృతి బుధవారం సాయంత్రం స్టీల్ ప్లాంట్ చైతన్య కాలేజ్ వద్ద జరిగింది. విషయం తెలుసుకున్న స్టీల్ ప్లాంట్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశారు. మృతదేహం అనుమానాస్పదంగా ఉండడంతో ఎవరో కత్తితో పొడిచి ఉంటారని అనుమానించిన పోలీసులు పరిసరాలు పరిశీలించగా అక్కడ నాటు తుపాకీ ఉండడంతో క్లోజ్ టీం విచారించడంతో గన్ ఫైర్ అవడంతో మృతి చెందినట్టు నిర్ధారణకు వచ్చారు. అయితే ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే కోణంలో ఆరా తీశారు. మృతుడు కడవల పైడిరాజుతో పాటు సాగర్ అనే వ్యక్తి వేటకు వెళ్తుంటారని తెలిసింది. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. డ్యూటీ అనంతరం సాగర్ తో కలిసి వేటకు వెళ్లేందుకు నాటు తుపాకీ తెచ్చేందుకు దేశపాత్రను పాలు వెళ్లారు. అక్కడ పొదల్లో దాచిన తుపాకీని పట్టుకుని బైక్ పై ఇద్దరు టౌన్షిప్ లోకి వచ్చారు. బైక్ పై వెళ్తుండగా నాటు తుపాకీ మిస్ ఫైర్ అయ్యి పైడిరాజు ఛాతీల్లోకి బుల్లెట్ తగలడంతో మృతి చెందాడు. అనుమతి లేకుండా నాటు తుపాకీ వాడడం వలన సాగర్ పై సెక్షన్ 304 పార్ట్ 2 ఆర్మ్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు సౌత్ సబ్ డివిజన్ పరిధిలోని లైసెన్స్ లేకుండా గుండ్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సౌత్ ఏసీపీ త్రినాథ్ హెచ్చరించారు. నేను ఏసీపీ సౌత్ గాజువాక. నిన్న ఈవినింగ్ కడవల్లి పైడిరాజు 38 ఇయర్స్ కాంట్రాక్ట్ వర్కర్గా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. పెనుమడ కాలనీలో ఉంటున్నాడు. ఈయనకి ఈ హంటింగ్ అనేది హాబీగా పెట్టుకున్నాడు. అయితే నిన్న ఈవినింగ్ ఈయనతో పాటు సాగర్ అనే వ్యక్తితో కలిసి హంటింగ్ అని బయలుదేరారు మోటార్ సైకిల్ మీద. వీళ్ళు ఏం చేశారంటే దేశపాత్రుల పనుల్లో ఒక తుప్పల్లో పరవాడి లిమిట్స్లో ఒక కంట్రీ మేడ్ వెపన్ దాచుకుని వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకుని వస్తుంటే ఈ సెక్టర్ 12 స్టీల్ ప్లాంట్ ఆ పెట్రోల్ బంక్ దగ్గర అనమాట అనుకోకుండా అది వెపన్ ఫైర్ అయింది. ఫైర్ అయితే చెస్ట్ మీద ఇంజరీ అయింది. వెంటనే అక్కడికక్కడ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. 304 పార్ట్ 2 ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ అలాగే ఎక్స్ప్లోజివ్ యాక్ట్ మీద కేసులు పెట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నాం. ఆయన్ని అదుపులో తీసుకొని తగిన చర్యలు తీసుకుంటామండి. థ్యాంక్ యూ.